హలో హాయ్ వెల్కమ్. కలలు కనమని అబ్దుల్ కలాం గారు అన్నారు. అబ్దుల్ కలాం గారు మాత్రమే వారన్నారు. నేటి యువతరం కనే కలలు డాలర్ డ్రీమ్స్, కానీ వాటిని తెరపై ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు అంటే శేఖర్ కమ్ముల గారు. కానీ అతను కన్న కలలు మాత్రం వెండి తెరపై చక్కటి సినిమాలుగా మారాయి. మంచి కాఫీ లాంటి ఆయన సినిమాలకు ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. సో ఫిదాతో అందరినీ ఫిదా చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలుగు తెరపై క్లాసిక్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం. సరదాగా కాసేపు మనతో ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ 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 కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చానా, యాక్చువల్లీ నాకు చదువుతున్నట్టు అనిపించింది. మనసారా నేను చెప్పాలంటే ఫీల్ గుడ్ సినిమా కావాలంటే, క్లీన్ సినిమా కావాలంటే, విమెన్ ఎంపవర్మెంట్ కావాలంటే, అద్భుతమైన మ్యూజిక్ కావాలంటే, జీవితం ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే శేఖర్ కమ్ముల సినిమా చూడాలి. ఇది నా ఇంట్రొడక్షన్ అన్నమాట. సో ఎలా ఉంది ఫిదా అంటే, నేను ఒకటి చెప్తాను ఆనెస్ట్గా. నేను మెట్ల మీద, లిఫ్ట్లో, షాప్లో, బస్సులో, ఆటోలో ఎక్కడ చూసినా కూడా ఫిదా చాలా బాగుంది కదండి అని అడుగుతున్నారు. అంటే టికెట్లు దొరకని వాళ్ళు, చూసిన వాళ్ళు అయితే ఇంకా కేక. నిజంగా అంటే ఆఫ్టర్ ప్రాబ్లీ హ్యాపీ డేస్ ఆ యుఫోరియా, నాకు ఎప్పుడు సినిమా హిట్ అంటే యుఫోరియా ఉండాలన్నమాట. అంటే నాకు కింద ఆడుకుంటుంటారు చిన్నపిల్లలు వాళ్ళంతా, వాళ్ళందరూ కూడా ఏదో అంటే ఇంకా వెళ్ళిపోవాలన్న ఒక ఆతృత ఉంటుంది కదా, అదే నా దృష్టిలో హిట్. అది హ్యాపీ డేస్ అయింది, తర్వాత ఇది అలాంటి యూఫోరియా అనమాట. అంటే అందరు ఇంకా చల్ల వెళ్తాం, అలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే చూడాలి అని మనం చెప్పక్కరే, వాళ్ళే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకో సీక్రెట్ చెప్పనా, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సినిమా చూసారట. చాలా బాగుందని చాలా బాగా ఫీల్ అయ్యారట. థ్యాంక్ యూ కేసీఆర్ గారు. ఐఎమ్ రియలీ ఆనర్డ్. థ్యాంక్ యూ. నేను వినలేదు అది. ఐ మీన్ ఈ క్వశ్చన్ చాలా మంది మీడియాలో అడిగేసి ఉంటారు ఇప్పటికి. ఇంకొకసారి అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ. అది యూఎస్ బేస్డ్. ఎప్పుడు నాకు యూఎస్లో నాకు ఐ అట్రిబ్యూట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ మై, నా జర్నీ కానీ, నా చదువు కానీ, అదేంటి నా ఇంట్రెస్ట్ పర్సూ చేయడం కానీ నేను యూఎస్కి అట్రిబ్యూట్ చేస్తాను. ఇక్కడ ఉంటే నేను చేసేవాడిని కాదు. ప్రాబ్లమ్ ఎవడ బీన్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేబీ లైక్ ఎనీబడి ఎల్స్. యూఎస్ నాకు అలా అలౌ చేసింది. సో నాకు ఎప్పుడు నేను ఏదైనా సినిమా తీస్తే ఐ బ్రేక్ లాట్ ఆఫ్ క్లీషేస్. ఒక యూఎస్లో ఏదైతే ఎన్ఆర్ఐ స్టీరియోటైప్స్ చేస్తారు, మన వాళ్ళు ఒక తెలియనితనం ఉంటుంది, నేను కరెక్ట్గా చూపించగలుగుతా. యూఎస్లో ఒకటి చేయాలి ట్రిబ్యూట్లా అనుకున్నాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది థాట్ దట్ ముగ్గురు బ్రదర్స్ అక్కడ ఉంటారు. దెన్ ఐ చోజ్ అ గర్ల్ ఇక్కడ, ఐ థాట్ తెలుగు గర్ల్. దెన్ స్లోలీ సడన్గా వెన్ డిడ్ వి లాస్ట్ ఇయర్ తెలంగాణ మిడిల్ క్లాస్ ప్రాపర్ ఊరంటే కోనసీమ, పెళ్ళి, సంక్రాంతి అక్కడ ఇది అది ఉంటుంది కదా. సో సమ్హౌ ఐ థాట్ అరే ఇది ఎక్స్ప్లోర్ చేయలేదని. క్రియేటివ్ బ్రిలియన్స్ నిజంగానే. బికాస్ ఇంతవరకు వచ్చిన అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎక్కడో కొంచెం హ్యూమర్ దీనిలో చూపిస్తారు, లేదు ప్యారడీ, లేదు విలనీ ఆర్ జస్ట్ అంటే. సో ఐ థాట్ నేను ప్రేమ అంటే ఐ థాట్ జస్ట్ ఐ థింక్ ఆనెస్ట్గా ఐ జస్ట్ లవ్ తోటి తీసాను. అందుకే లేకపోతే యూ అది తెలిసిపోతుంటుంది. సో ఐ రియలీ ఆ థాట్ రాగానే వెంట్ ఆల్ అవుట్ అనమాట బేసిక్గా ఏదన్నా. సో వెన్ వి సా నిజామాబాద్ బాన్స్వాడకి వెళ్ళి చూసినప్పుడు అమేజింగ్ లొకేషన్స్, ఆ పీపుల్ అక్కడ. సో ఎవరు ఎక్స్ట్రాలు ఇక్కడ లేకుండా అందరూ వాళ్ళు జాయిన్ అయ్యి చేయడం. సో అందుకే సినిమా అంత రిచ్గా, అంత కనెక్టివ్, అంత హాట్ చేస్తుంది అనమాట సినిమా. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ జర్నీలా ఉంటుంది. ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫ్యామిలీ మొత్తం. తండ్రి మోర్ ఎండియరింగ్ ఇస్ ఎమోషన్, తండ్రి కూతుళ్ళ ఎమోషన్స్ విత్ దట్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు అది చూడలేదు ఎప్పుడు బేసిక్గా. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎ ట్రిబ్యూట్ ఫ్రమ్ ఆనంద్లో రూపకి, గోదావరిలో సీతకి, ఇప్పుడు ఫిదాలో భానుమతి. ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ వీళ్ళ ఈ ముగ్గురు అమ్మాయిలో ఏమిటి తేడా? కష్టం అంటే యాజ్ అ స్టోరీ రైటర్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ రైట్ సో మెనీ డిఫరెంట్ స్టోరీస్. అన్ని హ్యాంగ్ దాని నుంచి దీని నుంచి దానికి ఇట్లా ఎప్పటికప్పుడు ఉంటుంది. అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం కామన్. అమ్మాయి క్యారెక్టర్ కూడా ఎంత రాస్తా అంటే రూప ప్రాబ్లీ వాజ్ మోర్ సెటిల్డ్, మెచ్యూర్డ్ బికాస్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్. అంటే తల్లిదండ్రి అర్బన్ అండ్ లోన్లీ ఒక్కతే పెరిగిన అమ్మాయి. సో లాట్ ఆఫ్ రిజర్వ్డ్నెస్ ఇన్ రూప. సీతలో తన స్ట్రగుల్ అంటే ఒక జాబ్ నేను చేయాలి అని, అదే నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అది సీత. ఇది ఈ అమ్మాయి ఏమో, నేను ఈ అమ్మాయి ట్రాక్టర్ నడుపుతుంది, ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తుంది, నా తండ్రి పక్కన నేను అనుకుంటాను. జరిగింది. నేను యాక్చువల్లీ ఈమెని మా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్కే ఫాలో అవుతున్నాము. డీలో ఆమె డాన్స్ చేస్తుంటే ఎవరి అమ్మాయి అసలు ఏంటి డాన్స్ అనుకున్నాను అనమాట. తెలుగు అమ్మాయి కనుక్కోండి చూడండి అని మా వాళ్ళని పంపిస్తే షీ వాజ్
వీ వాంటెడ్ టు కాస్ట్ హర్ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, పద్దు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అందులో చేసేద్దాం అనుకున్నాము. బట్ షీ వెంట్ టు స్టడీ మెడిసిన్, వాళ్ళ మదర్ రష్యా వెళ్తుంది, మెడిసిన్ ఇప్పుడు చేయదు అంది. సో 4 years తర్వాత మేము మా గోల్లో మేము ఉన్నాం. అది సడన్గా ఆమె ప్రేమం ఏం చేసింది నేను చూడలేదు, ప్రేమంలో చేసిందంట అని చూపించి కొంచెం స్టిల్స్ చూపిసరి ఇప్పుడు చేస్తుందేమో అడగండి అన్న అనమాట. సో ఒకసారి పిలిపించాం, అంటే ఐ థాట్ షీ వాస్ వెరీ ఫెంటాస్టిక్. సో మాట్లాడాను ఒకసారి ఫోన్లో మాట్లాడి, ఏంటి రష్యాలో ఉంది అప్పుడు యాక్చువల్లీ జస్ట్ ఫైనల్ సెమిస్టర్ రాస్తుంది ఎగ్జామ్స్. సో అడిగి అంటే షీ వాజ్ లైక్ నువ్వు మొత్తం స్టోరీ చెప్పాను ఇట్లా, అంటే ఈ స్టోరీ కాదనగలిగిన దమ్ము కానీ ఎవరికి లేదు, అమ్మాయికి అయితే ఉండదు ఈ స్టోరీ. అది అలానే అంటే ఇట్స్ అ డ్రీమ్ ఫర్, అంటే నాట్ దట్ ఐ హావ్ రిటర్న్ బట్ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ అ గర్ల్ టు యాక్చువల్లీ ప్లే దిస్ క్యారెక్టర్. సో ఐ వాజ్ రియల్లీ కాన్ఫిడెంట్, నేను చెప్తే ఎట్లనే చేస్తాను. సో షీ వాజ్ లైక్ గో అని, నేను సరిపోతానని మీరు అనుకుంటున్నారా అంది. అంటే నేను అనుకుంటున్నాను, అందుకే కాల్ చేశాను, ఆయన మీరు రండి ఒకసారి చూద్దాం అన్నాను. చూదని ఆడిషన్ చేస్తే ఆమె ఫస్ట్ లైన్స్ ఇదేదో ఇచ్చాము, అది మెంటల్ అనేది, అంటే ఎంత త్రో ఉంటుంది, ఎంత లౌడ్గా చేయగలుగుతుంది అని అదొకటే డౌట్, కొంచెం డెలికేట్గా ఉందేమో ఏమో అని. ఎందుకు నవ్వుతున్నావు రబ్బాయి, ఎందుకు నవ్వుతున్నావు రబ్బాయి, ఎందుకు నవ్వుతున్నావు రబ్బాయి, మా ఊరు హ్యాపీగా ఓకే. బాడుకో బల్సిందారా బొక్కులిరా కొడతా, బద్మాష్ బల్సిందారా బొక్కులిరా కొడతా. చెప్పు ఫోటో తీసి వాట్సాప్ లో పంపించడం అనే వినూత్నమైన ఈ ఐడియా. ఇప్పుడు చాలా మంది ఈ చెప్పుల ఫోటోలు పెట్టుకుంటారు, శాండిల్స్ ఫోటోలు తీసి పెట్టుకుంటారు, కూడా పెట్టుకుంటారు. పక్కనే ఉంటుంది, ఇది వచ్చి పని చేస్తూ పక్కన చెప్పులు ఉంటే అది తీసి పంపిస్తుంది. అది ఎందుకు ఈ సినిమా నేను కథ మొత్తం ఫ్రేమ్ చేయకముందే నాకు ఈ ఇమేజ్ ఏదో ఉందన్నమాట, అమ్మాయిలో పంపిస్తే బాగుంటుంది అదేదో ఉంది. అంటే యు మూవ్ ఆన్ కదా క్విక్లీ ఫ్రమ్ యువర్ వాట్ యు వాంట్ టు సే. ఐ హావ్ నోటీస్డ్ దట్ ఆల్వేస్ కాలేజ్ బ్యూటీ యు హావ్ షోన్ ఇన్ హ్యాపీ డేస్. అలాగే గోదావరిలో ఆ ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్, ద బ్యూటీ ఆఫ్ ఆ శాంక్టిటీ ఆఫ్ ద రిలేషన్షిప్ అది వచ్చింది. అలాగా లీడర్ లో అయితే సమాజం, అది పాలిటిక్స్ అండ్ ఇష్యూస్ విత్ పాలిటిక్స్. తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో అసలు చాలా నావెల్ కాస్టింగ్ విత్ అమల గారు అండ్ పిల్లల ప్రేమ అండ్ అది కూడా సాడ్ గా చూపించకుండా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యాక్సెప్ట్. అంత చేంజ్ చేసుకున్నప్పుడే చూస్తారు జనాలు. అంటే యూ హ్యావ్ టు అప్డేట్. మా భానుమతి అంటే అప్డేట్లు లేవు అంటది అన్నమాట, అప్డేట్లో లేవు అంటే సినిమాకి సంబంధించి. నువ్వు సినిమాలు చూస్తావా అంటే పవన్ కళ్యాణ్ అంటది అనమాట. అంటే అది చూసిన ఏదో తిక్కుంది లెక్కుంది అంటే హిల్సే అదే అంటే గబ్బర్ సింగ్ అంటే అంటే సర్దారా అంటది అనమాట. అంటే ఇప్పుడు సర్దార్ గబ్బర్ 2 వచ్చేసింది కదా, లేదు ఫస్ట్ వన్ అంటాడు. అంటే ఏందా అప్డేట్లు లేవు, ఏం బాగు అంటది, అప్డేట్లు లేవు. బాగుంది, వస్తుంది. శేఖర్ కమల సినిమాలు అంటే యమునా తీరం మనసావాచ రామ చక్కని సీతకి, ఇందులో అలాగా శాస్త్రీయబద్ధమైన ట్యూన్స్ ఉన్నాయా లేక? ఇందులో అంత లేవు. ఇందులో కొంచెం దాదాగిరి ట్యూన్స్ ఉంటాయి, కొంచెం మాసి ఉంటాయి కొంచెం. అంటే ఐదర్ రెండు మామూలుగా ఉంటాయి మ్యూజిక్. దిస్ ఈస్ ద మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్ అన్నమాట బేసిక్. అంటే ఇప్పుడు ఒక అమెరికాలో ఉన్న అబ్బాయి, ఇక్కడ తెలంగాణ ఉన్న అమ్మాయి, ఆ వేరియేషన్ ఉంటుంది, ఒకటే కాదు. గోదావరి అంటే అంటే దే ఆల్ కమ్ ఫ్రమ్ సేమ్ బ్యాక్గ్రౌండ్. సో ఇందులో 2 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, సో అందుకే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ సినిమాలో యు హావ్ ఇంట్రడ్యూస్, ఇస్ దిస్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టరా ఇతను? కోంటే కోటి అనీష్ సినిమా కోంటే కోటి. బట్ ఎలా శేఖర్, మీరు ఎలా, హౌ డిడ్ యూ ఫీల్ కంఫర్టబుల్? బికాస్ మీ సినిమాలకు మామూలుగా రాధాకృష్ణ గారు అలా కొంచెం అంటే ఒక బాడీ ఉన్న వాళ్ళు ఉంటారు. హౌ డిడ్ యూ గెట్ కన్విన్స్డ్ ఇతను నా ట్యూన్స్? చాలా ట్యూన్స్ ఇస్తా ఉన్నాడు. ఐ థాట్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్ ఉంది అని కొంచెం నేను డిఫరెన్స్ కోసం చూస్తాను. డిఫరెంట్ సౌండింగ్ ఏదో చేస్తున్నాడు అనిపించి ఐ థాట్ విల్ వర్క్ టుగెదర్. అలా మెల్లగా స్టార్ట్ అయింది, చాలా జర్నీ చేసాం 6 months. అలా మెల్లమెల్ల ఒక్కొక్క పాట. సో వీ వర్క్డ్ లాట్ టుగెదర్. అంటే దానికి తమిళియన్, సో తెలంగాణ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి చెప్పి అన్నీ చేసి తీసుకున్నాం. ఫైనల్ అవుట్కమ్ యాక్చువల్లీ హిందీలో చేయడానికి, రీమేక్ చేయడానికి చాలా అనుకూలంగా ఉండే సబ్జెక్ట్, ఎక్సెప్ట్ దట్ మీకు ఇక్కడ నిజామాబాద్ అమ్మాయి, అక్కడ వేరే రాయ్పూర్ అమ్మాయి, అది చూసుకోవాల్సి వస్తుంది. ఆర్ యూ గోయింగ్ టు డూ దట్? బికాస్ నేను ఎప్పుడు నాకు వర్కౌట్ అవ్వలేదు. నేను వేరే లాంగ్వేజ్, ఐ థింక్ నేను వేరే రీమేక్ చేసిన తన్నింది, నేను వేరే చేయాలనుకున్నా వర్కౌట్ అవ్వట్లేదు. సరే కానీ వర్కౌట్ అవ్వలేదు. నేను హ్యాపీ డేస్ చేద్దాం అనుకున్నా అది కూరట్లేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు నాకు, అది ఐ డోంట్ నో. సో దిస్ వన్ ఐ డోంట్ నో. ఇంకా ఇట్స్ టూ మచ్ ఆఫ్ నేటివిటీ ఏమో అనిపిస్తుంది, టూ మచ్ ఆఫ్. అంటే యువర్ స్ట్రెంగ్త్ ఇస్ యువర్ నేటివిటీ. అదే, సో అది నేటివిటీ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ డెఫినెట్లీ. నేను యాక్చువల్లీ యూఎస్ లో ఇంటర్న్షిప్ నేను టాపర్ అనమాట ఆ స్కూల్లో. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంటర్న్ ఆపర్చునిటీస్ ఇన్ హాలీవుడ్. నేను వాళ్ళకి బాబు నేను మీ కథలు చెప్పలేను, ఏదో ఫేక్గా ఏదో రాస్తానేమో కానీ ఐ కెనాట్ టెల్ అని వచ్చాను ఇండియాకి. అంటే ఇండియా అంటే ఐ హ్యావ్ టు మేక్ మై ఓన్ ఫిల్మ్స్ అని. ఈ విషయం చెప్పండి శేఖర్, ఎప్పుడు క్యూరియాసిటీ నాకు. అంటే మీరు కొంచెం ఇలా డిఫరెంట్గా మీ ఓన్ దీనిలో వెళ్తున్నారు కాబట్టి ఐఎమ్ షూర్ యూ వాచ్డ్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, ఇవన్నీ చూసుంటారు. అవన్నీ చూసినప్పుడు వాట్ యూ ఫీల్ అబౌట్ దెమ్? అంటే
వెరీ గుడ్, వెరీ అంటే ఎక్సెప్షనల్. ఇంత కష్టపడి ఇలా తీసారా అని ఐ ఫీల్. అండ్ నేను అంటే దేర్ ఆర్ ఎక్సెప్షనల్ టాలెంట్ పీపుల్, ఎక్సెప్షనల్ ఎఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ ఎప్పుడు యు నెవర్ ఫెల్ట్ ఎనీ కాంపిటీషన్ విత్ ఎనీబడి అంటే అనిపించదా? అంత ఏమనిపించదు, నేను అనుకోను. అంటే కాంపిటీషన్ అంటే ఇప్పుడు అంటే డైరెక్ట్గానే కాదు, బాబులతో అని కాదు, బట్ నేను తీయాలి ఇలాంటివి అని థాట్ రావడం సహజం కదా ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో. అనుకో యాక్చువల్లీ నాకు సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను, హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ చేసినాను నేను. యాక్చువల్లీ కంప్యూటర్స్ తోటి అసలు డే అండ్ నైట్ జుట్లు చూపి అలసిపోయి బయటకు వచ్చాను నేను బేసిక్గా. సో నేను ఎప్పుడైతే ఫిల్మ్ మేకర్ అనుకున్నానో హ్యూమన్ రిలేషన్సే ఇంట్రెస్ట్ చేసినాయి నాకు. ఎందుకంటే యు ఆర్ అవే, అంటే ఐ హేటెడ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ సీజీస్, గ్రాఫిక్స్ ఇవన్నీ. నేను C++ లాంటి ప్రోగ్రామింగ్ చేసి వచ్చినాడు అనమాట నేను బేసిక్గా. సో అది నాకు నచ్చక హ్యూమన్ రిలేషన్స్, నేచర్, వాన, చిన్నపిల్లలు ఇవన్నీ నేను బయటకు వచ్చాను. సో నేను ఆ సినిమాలు తీస్తున్నాను. సో వెన్ ఇందులో గ్రాఫిక్స్ ఏంటంటే యాక్చువల్లీ నాకు న్యాచురల్గా వచ్చేస్తుంది గ్రాఫిక్స్ పెట్టి చేయడం, కానీ ఐ వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ అనమాట. ఐ హేటెడ్ దట్, సో ఐ కేమ్ దిస్ రూట్ అని. అంటే సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడికి ఇంట్రెస్ట్ ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ దట్ జానర్ డజంట్ ఇంట్రెస్ట్ మీ అనమాట. నేను అది తీయగలనా లేదా వేరే విషయం, అది మళ్ళీ దానికి స్టార్ కావాలి, మళ్ళీ అవి వేరే. అది అందరూ నాకు అసలు టాలెంటే లేదు, అంతే వాళ్ళని కన్విన్స్ చేసి ఏవో కథలు చెప్పడం, ఇప్పుడు రాజమౌళి గారు చెప్పడం నాకు పెద్ద స్టార్ని పెట్టి మళ్ళీ తీయబోతున్నారు సినిమా. అప్పుడెప్పుడో మధ్యలో టాక్ వచ్చింది అంటే నెక్స్ట్ తెలియదు మైట్, అంటే నాకు ఇంకా కథ లేదు, ఏమో చూద్దాం. బట్ యువర్ ఫిల్మ్స్ ఆర్ ఎనీవే హీరోస్ ఆన్ దేర్ ఓన్, అంటే ద స్టోరీ ఇట్ సెల్ఫ్. హ్యాపీ సార్ మళ్ళీ ఫిదాతో మళ్ళీ ఏదో అది వచ్చేసింది పేరు, చూద్దాం. హ్యాపీ డేస్ తర్వాత నిజంగా దిస్ ఇస్ యువర్ బిగ్ స్పైక్. మిగతా మధ్యలో బాగున్నాయి మంచి సినిమాలు. అంటే నేను రైట్ ఆఫ్ అంటే ఈడ ఏదో వచ్చాడు పోయాడు అనుకున్నారు. నేను కొన్ని రేడియో స్టేషన్ కంబ్యాక్ ఫిల్మ్ మీడియా రాసిందంటే ఇంకా అంతే. బట్ యాక్చువల్లీ ఐ థింక్ నిజంగా ఆఫ్ బీట్ ఫిల్మ్ మేకింగ్, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ అండ్ నిజంగా ఈ ఆర్ట్ పట్ల ఉండి సినిమా అనే మాధ్యమాన్ని వాడుకోవడానికి వచ్చిన ఒక ధీరుడు ఎవరంటే శేఖర్ కమ్ముల. అది ప్రేక్షకులందరి తరఫున, అంటే మిమ్మల్ని ఏదో పొగడానికి మా స్టూడియోకి వచ్చారని చెప్పట్లేదు, వాస్తవంగా చెప్తున్నాం. It gives a lot of it's a great feeling to see a professional like you in the industry and with all I mean under we have had wonderful professionals, but వేరే ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి నేపథ్యం లేకుండా it is very మనలో ఒకడు అనిపిస్తుంది. ట్రూ, that is the reason. అది సో శేఖర్, సరదాగా కాసేపు అలా మాట్లాడుతూ మీ గురించి కొంతమంది ఏమన్నారో మీకు వినిపించబోతున్నాం, మీరు చూసి స్పందించాలి. ఫస్ట్ ఎవరే మీరే చూడండి. హలో అండి, శేఖర్ కమల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ చెప్పడం కన్నా నేను థ్యాంక్స్ చెప్పాలి 2 రీజన్స్కి. ఒకటి ప్రొఫెషనల్గా, ఇంకొకటి పర్సనల్గా. ఫస్ట్ పర్సనల్గా, మొన్న ఫ్రైడే రిలీజ్ అయిన రోజు మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి మీ సినిమాకి వెళ్ళేవాడిని. చాలా బాగా ఎంజాయ్ చేసాను, చాలా అంటే చాలా బాగా చేసాను ఆబ్వియస్లీ. సెకండ్ రీజన్, నేను సినిమా చూస్తున్నా సార్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న విధానం చూసి నాకు భయం వేసింది. మై థర్డ్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ఆడిటోరియంలో ఆడియన్స్ ఇంత బాగా ఎంటర్టైన్ చేయగలనా, నేను చేస్తానా అని చెప్పి అసలు ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి నాకు భయం వేసిందండి. ఆ భయం నుంచి చిన్న మోటివేషన్ అనమాట. డన్, ట్రై చేద్దాం మనం కూడా ఇంత బాగా ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ని అని చెప్పి రాసుకోవడానికి. సో ఇంకా నాకు రాసుకోవడానికి ఇంకా టైం ఉంది కదండి, ఈ టైం గ్యాప్లో ఇంకొంచెం బాగా రాసుకుంటాను అనమాట ఉన్నదానికన్నా. అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ రీజన్. థ్యాంక్స్ అగైన్. ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి, టీమ్కి, అండ్ హీరో వరుణ్ తేజ్కి, ఇంకా సాయి పల్లవి గురించి సపరేట్గా చెప్పేదేం లేదండి. విని విసిగిపోయి ఉంటుంది అమ్మాయి. అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. గుడ్, ఓకేనా? హ్యాపీ. ఏమైనా చెప్తారా చంద్రమోహన్ రెడ్డి గారికి? ఆయన ఎంటర్టైన్ చేస్తారా లేదా అని డౌట్ పడుతున్నారు. బట్ థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అండ్ మంచి కాంప్లిమెంట్. ఐ హోప్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ లైక్డ్ అండ్ ఐఎమ్. సో నెక్స్ట్ ఎవరో ఇంకొకళ్ళు మీ గురించి ఏమన్నారో విందాం. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు, కాబట్టి మీరే చూడండి, మనం కలిసి చూద్దాం. Hi Shekhar sir, I hope you're doing fine sir. Last night me and my family all of us saw film Fida sir. We're all so happy sir. I think my personal favorite film of the year happens to be Fida. We have a small complaint sir. Sir, please don't give so much of gap between films. We want to see more and more films of you because nobody makes films like you, and we love the honesty, we love the way you go about in your films sir. So expecting many more films and much more. There shouldn't be much time gap sir as fans. So all the best sir, lots of love and thank you for everything. క్లుప్తంగా చెప్పాలంటే గ్యాప్ ఇచ్చి చేయకండి, నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాను అడుగుతున్నారు. గుడ్, అంతేనా? మారిపోయాడే చాలా.
గెడ్డం చాలా రోజులు నేను చూసి, కానీ లాస్ట్ సినిమా నేను చూడలేదు, కానీ ఐ రియలీ థింక్ దట్ చాలా వెంకటాపురం అనుకుంటా చాలా బాగుంటుందేమో అనిపించింది నాకు. మంచి లుక్స్. ఐ థింక్. థ్యాంక్ యూ. రైట్, ఇంకొకళ్ళు ఏమన్నారో మీ గురించి చూద్దాం. హాయ్ శేఖర్, ఫిదా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. జనరల్ ఆడియన్స్గా మాకు మంచి సినిమా చూపించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ కంగ్రాట్స్ టు యూ. చాలా గర్వంగా మాకు మంచి ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అని చెప్పుకునే పేర్లలో ఒక దాసరి గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, బాలచంద్ర గారు, సంగీతం శ్రీనివాసరావు గారు, ఇలా కొన్ని చాలా ఇంపార్టెంట్ నేమ్స్ ఉంటాయండి. శేఖర్ కమ్ముల థాట్ ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి, నేను తనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి, ఆ బాక్స్లో శేఖర్ కమ్ముల ఉంటాడండి. అండ్ శేఖర్ కమ్ముల ఏ సినిమా చూసినా మీకు ఎక్కడ కూడా చీప్ ఎక్స్ప్రెషన్స్ కానీ రాంగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఉండవు, ఎందుకంటే తన థాట్ ప్రాసెస్ అది. నాకు శేఖర్ గురించి జెన్యున్ ఫీలింగ్ ఏంటంటే హీ కెన్ నెవర్ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఇన్ హిస్ లైఫ్ అండి. అసలు నేనే పొంగిపోయాను, ఇంకా మీకు ఎలా ఉంటుందని నేను అర్థం చేసుకోలేదు. బాపు ఏంటి, సంగీతం గారు, విశ్వనాథ్ గారు మరి ఎక్కువ చెప్పినట్టున్నాను. మంచి పాయింట్ చెప్పారు, మంచి పాయింట్లు దిల్సే వచ్చింది అసలు ఫుల్ గా. ఎందుకంటే టూ త్రీ థింగ్స్. ఒకటి, మీరు బ్యాడ్ ఫిల్మ్ చేయలేరు. అది ఎంత గుడ్ అయింది, ఎక్కువ గుడ్ అయిందా, బాగా గుడ్ అయిందా, అంతే కదా. సో అంటే అండ్ ఆల్సో ఇట్ స్పోక్ అబౌట్ ద హైజీన్ అండ్ ద క్లీన్లీనెస్ ఇన్ యువర్ ఫిల్మ్, అంటే ఇన్ హౌ యూ పోర్ట్రే. True. Thank you. Amazing. Thank you. సో ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపించబోతున్నాం. ఓకే, అది చూస్తే మీరు చూస్తూ ఆనందిస్తుంటే మేము మిమ్మల్ని చూసి ఆనందిస్తాం, ప్రేక్షకులు కూడా. ఇది ఎక్కడిది? లీడర్ కోట గారు. లీడర్. ఇది ఎక్కడిది? ఫిదా, వరుణ్ తేజ్. ఖాన్స్, ద ప్రెస్టీజియస్ ఖాన్స్. ఐశ్వర్య కలిసి ప్లీజ్ మేక్ అ ఫిల్మ్ విత్ మీ అనలేదా? ఇది కూడా ఫిదాదే. ఫిదా. ఇందులో ఏమన్నా ఉందా, ఎనీథింగ్ స్పెసిఫిక్ అబౌట్ దిస్? ఇది ఆ రోజు ప్రాబ్లీ ద లాస్ట్ డే ఆఫ్ బాన్స్వాడ స్కెడ్యూల్ అనుకుంటేది. చిరంజీవి లీడర్. ఓకే, ఏమంటారు ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు చిరంజీవి గారు? చాలా బాగా థమ్స్ అప్ ఇస్తారా? థమ్స్ అప్. పవన్ కళ్యాణ్ ఓ ఇది ఈ మేనరిజం, రైట్. ఓకే, వెరీ గుడ్. సో అది వెరీ గుడ్, వండర్ఫుల్. సో మీ సినిమాలు మరిన్ని రావాలి, ప్రేక్షకుల్ని అలరించాలి. మేము ఇలాగే ఇంటర్వ్యూలు మీతో చేస్తూ పోవాలి జీవితాంతం అని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శేఖర్.